యాక్చువల్లీ వాళ్ళ టెర్రస్ గార్డెను లాస్ట్ నైట్ చాలా పెద్ద వర్షం పడింది. ఎర్లీ మార్నింగ్ లెగ్సి నేను మొక్కలు చూడడానికి వచ్చాను. నాకు వర్షం పడ్డాక మొక్కల్లో తిరగడం అంటే భలే ఇష్టం. ఇదిగోండి ఇవన్నీ కమలా పళ్ళు విపరీతంగా అయితే కాస్తాయి. ఆరెంజెస్ నెక్స్ట్ సపోటాకి నిండుగా ఫ్లవర్స్ అయితే ఉన్నాయి. ఇది స్టార్ ఫ్రూట్ నెక్స్ట్ది. దీనికి కూడా విపరీతంగా ఫ్లవర్స్ అయితే కనిపిస్తున్నాయి పింక్ గాను. ఇదిగోండి ఇక్కడ స్టార్ ఫ్రూట్ ఉంది. ఎల్లోగా ఉంది. స్టార్ ఫ్రూట్ బాగా పండగ భలే స్వీట్గా ఉంటాయంట వెలివి. నేను టేస్ట్ చూస్తాను తర్వాత. ఇది రేక్కాయలు సీజన్ అయితే అయిపోయింది, బాగానే కాస్తున్నాయి అంట లాస్ట్ టైము. ఇదంతా సిట్టింగ్ ఏరియా చుట్టూ కూడా ఫ్లవర్స్ అయితే ప్లాంట్స్ అన్నీ పెట్టుకున్నారు. ఇవి కొంచెం ఫ్లవర్స్ అయితే కనిపిస్తున్నాయి ఫ్రెష్గాను. మార్నింగ్ చాలా బాగున్నది సిట్టింగ్ ఏరియా. చూస్తారు కదా సిట్టింగ్ ఏరియా. దెన్ జామ చెట్టుకి అయితే పెద్ద పెద్ద కాయలే ఉన్నాయి. తర్వాత ఇదైతే టేస్ట్ చూస్తాను. నిండుగా కాయలు ఉన్నాయి యాక్చువల్లీ. ఇదిగోండి కింద వరకు కూడా కాయలు ఉన్నాయి. చాలా బాగున్నాయి. నాకు మొక్కలంటే విపరీతమైన ఇష్టం. మా నాన్నగారు చిన్నప్పుడు అయితే విపరీతంగా మొక్కలు పెంచేవారు. యాక్చువల్లీ వెరీ గుడ్ మెమరీస్ అనమాట. నెక్స్ట్ ఇది సీతాఫలం ఇదిగోండి ఇక్కడ చిన్న ఎండిపోయిన సీతాఫలం అయితే కనిపిస్తున్నది. మేబీ సీజన్ అయిపోయినట్టున్నది. నెక్స్ట్ వీళ్ళకి చాలానే ఉన్నాయి. నిమ్మ కూడా ఉన్నది. ఇక్కడ మామిడి చెట్టు ఉన్నది. మామిడి చెట్టు టెర్రస్ గార్డెన్ మీద వేసారు. చాలానే బాగున్నది. చూద్దాం. ఇక్కడ పెద్ద మామిడికాయ కనిపిస్తుంది. రియల్ మామిడికాయ చూపిస్తాను. కాయ చాలా పెద్ద కాయ. కరివేపాకు మొక్క ఉన్నది. కింద కూడా ఉన్నాయి వీళ్ళకి ప్లాంట్స్. కరివేపాకు అవి ఉన్నాయి. మింట్ ప్లాంట్స్. మింట్ మనకి అవసరం, ప్రతి ఫుడ్లో వేసుకుంటాం కదండి. ఇక్కడ అవకాడో ఎంత పెద్ద చెట్టు అయిపోయిందో. అవకాడో పైనుంచి కోసుకోవచ్చు. ఇంకా చాలానే బాగున్నాయి. ఈ ఫ్లోర్లో అయితే ఈ ప్లాంట్స్ అన్నీ ఉన్నాయి. చాలా బాగున్నాయి. యాక్చువల్లీ ప్లాంట్స్ అండ్ ట్రీస్ కొన్ని చాలా బాగున్నాయి. నేనైతే బాగా ఎంజాయ్ చేశాను. అంతే. బాయ్.